హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి టాపిక్, ఒక బ్యూటిఫుల్ టాపిక్ అయితే నేను తీసుకొచ్చిన. అదే ఏమిటంటే, మనము ప్రస్తుతం ఏదైతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో, యాపిల్ కానీ, ఫేస్బుక్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, దీని వైపు మనం పరుగులు తీస్తున్నాం. కానీ ఒకప్పుడు ఈ యాపిల్ని, ఫేస్బుక్ని క్రియేట్ చేసిన, ఇన్నోవేట్ చేసిన వ్యక్తులు నీమ్ కరోలి బాబా అనే ఈ బాబా చుట్టూ పరుగులు తీసిన వారే. ఈ నీమ్ కరోలి బాబా స్పెషాలిటీ ఏంటంటే, ఈయన దాదాపు 11 సంవత్సరాలు ఉన్నప్పుడే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పుడు ఆయనకి ఆల్రెడీ బాల్య వివాహం కూడా జరిగిపోయింది. అయినా కూడా ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో ఆయన జన్మించారు 1900 సంవత్సరంలో. ఆయన ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఆయన దాదాపు ఒక 6 నుంచి 7 సంవత్సరాలు గుజరాత్లోని ఒక ఆశ్రమంలో ఆయన ధ్యాన సాధన చేశారన్నమాట. ఆయన ధ్యాన సాధన ఎందుకు చేశారో ఎవరికి తెలీదు, కానీ ఆయనకు మాత్రం చాలా స్పష్టంగా తెలిసినట్టు ఆయన ముక్కు చిత్రాలు అయితే చెప్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా ఆయన ఒక చిరునవ్వుతోనే ఉంటారు. ఆయన చాలా మిరాకిల్స్ అయితే చేస్తూ ఉంటారని అక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు. సో ఆయన 18 సంవత్సరాల వయసులో వాళ్ళ నాన్నగారు ఆయనని ఒక గ్రామంలో చూస్తారన్నమాట. ఆయన చూసి ఆ నీమ్ కరోలి బాబా గారిని, అంటే అంతకు ముందుకు ఆయన పేరు లక్ష్మణ్ దాస్ అనమాట. సో లక్ష్మణ్ దాస్, నువ్వు ఇంటికి రా, నువ్వు ఇంటికి వచ్చి అమ్మ చాలా బెంగ పెట్టుకుంది, ఈ 6-7 సంవత్సరాల నుంచి నువ్వు తప్పిపోయావని మేము చాలా బెంగగా ఉన్నాము. సో నువ్వు ఇంటికి రా, ఇంటికి వచ్చి మళ్ళీ ఫ్రెష్గా లైఫ్ని అయితే స్టార్ట్ చేయని చెప్పడంతో నీమ్ కరోలి బాబా కరుణతో మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆయనకి మళ్ళీ 2 మగపిల్లలు, ఒక ఆడ సంతానం కలుగుతుంది. తర్వాత అక్కడి నుంచి మనం తీసుకున్నట్టయితే ఆయన దాదాపుగా 100కి పైగా, అంటే గృహస్థ జీవితం గడుపుతూనే, అంటే ఎక్కడికి కూడా వెళ్ళకుండా గృహస్థ జీవితం గడుపుతూనే ఆయన దాదాపు 100కి పైగా హనుమాన్ మందిర్లు కట్టించినట్టు ఈ భారతదేశంలో రికార్డు ఉంది. సో అలాగే ఉత్తరాఖండ్లోని ఖైంచీధామ్ అనే ప్రాంతంలో ఈయనకి ఒక హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ వారితో మాట్లాడి, మరి ప్రత్యేకంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మాట్లాడి అక్కడ ఒక హనుమాన్ మందిర్ అయితే కట్టించడం జరిగింది. ఆ ప్లేస్లోనే మన నీమ్ కరోలి బాబా గారు నివాసం ఉండేవారు. అక్కడ ఆయన దాదాపు కొన్ని 1964, 70 ఈ ప్రాంతంలో చాలా ఫారినియర్స్ కూడా ఆయన దర్శనానికి వచ్చేవారు. సో ఆయన స్టీవ్ జాబ్స్, ఇలా మార్క్ జుకర్బర్గ్ ఇలాంటి వాళ్ళు రావడానికి కారణం ఏమిటంటే, అంతకు ముందే మన భారతదేశంలో ఇలాంటి విషయాలపైన చాలా అవగాహన ఉండడంతో మన దేశం నుండి ఈ భారతీయ సంస్కృతిని విదేశాలలో, అంటే ఇస్కాన్ ఉంది కదా, హరే కృష్ణ హరే రామ ఇస్కాన్ కాన్షియస్నెస్ అయితే ఉందో అది ఆల్రెడీ మన అమెరికాలో చాలా వరకు అయితే అభివృద్ధి అనేది జరిగి ఉంది ఆ టైంలో కూడా. సో ఆ టైంలో జరిగి ఉండడం, అక్కడ స్టీవ్ జాబ్స్ యూత్ ఏజ్లో ఉన్నాడనమాట. ఆ టైంలో ఏదో జాబ్ చేసుకుంటూ ఉండేవాడు. అప్పుడు ఒకసారి ఇండియాని విజిట్ చేద్దాము, అంటే ఈ హరే కృష్ణ హరే రామ మూమెంట్లో ఫ్రీ ఫుడ్ సర్వీస్ చేయడం, ఇలాంటి విషయాలు ఆయనకి చాలా ఆకట్టుకున్నాయి. ఎందుకంటే అప్పట్లో ఇలాంటి కల్చర్ అనేది ఆయనని చాలా ఆకర్షించింది. ఆయన ప్రతి ఫ్రైడే లేదా థర్స్డే ఆయన ఆ ఫుడ్ హరే కృష్ణ హరే రామలో వెళ్ళి ఫ్రీగా ఫుడ్ సర్వీస్ చేయడం, అక్కడ ప్రసాదం స్వీకరించడం ఇలా జరిగేదనమాట. సో దీని నుంచి ఆయన స్లోగా భారతదేశం వైపు ఆకర్షితులయ్యి ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇలా పర్యటనలో నీమ్ కరోలి బాబాని విజిట్ చేశారన్నమాట. విజిట్ చేసినప్పుడు అక్కడ ఆయన ఎప్పుడు కూడా ఇక్కడ ఒక గమనించాల్సిన అంశం ఏమిందంటే, నీమ్ కరోలి బాబా ఇచ్చే ప్రసాదం ఏదైతే ఉంటుందో అందరూ ఏమిస్తారు, లడ్లు ఇస్తారు, లేకపోతే ఇంకోటి ఇస్తారు, అది భక్తులు ఇస్తారు. కానీ ఇక్కడ బాబానే స్వయంగా యాపిల్ పండ్లు ఇవ్వడం మొదలు పెట్టారనమాట. ఎప్పుడు 1970 ఆ టైంలో. సో యాపిల్ అనేది స్టీవ్ జాబ్స్కి ఒక్కనికే కాదు, అట్లా చాలామందికి ఇచ్చిండు. కాకపోతే స్టీవ్ జాబ్స్ యాపిల్ లోగోకి వాడిండు అని ఆయన సొంతంగా తన డైరీలోనే రాసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైనా ఒక వ్యక్తి ఫేమస్ అయినప్పుడు ఆ వ్యక్తి గురించే చర్చిస్తారు. కాబట్టి ఆబ్వియస్గా యాపిల్ అనేది అందరూ ఫేమస్ చేస్తున్నారు తప్ప అక్కడ ఏం లేదు, అందరికీ ఇచ్చిండు యాపిల్. కాకపోతే ఆయన ఆ లోగాని వాడుకున్నాడు. తర్వాత ఆ ఆశీర్వాదం ఆయన బాబా గారి నుంచి తీసుకున్నందుకే అంత డెవలప్ అయింది అనేసి కూడా చాలామంది అంటుంటారు. కానీ అది ఒకటే కాదు, అక్కడ స్టీవ్ జాబ్స్ ఒక కష్టం కూడా ఉంటుంది, ఆయన టాలెంట్ కూడా ఉంటుంది, ఆయన హార్డ్ వర్క్ కూడా ఉంటుంది. సో దానికి తోడు నీమ్ కరోలి బాబా ఆశీస్సులు కూడా ఉన్నాయన్నమాట. సో అట్లా స్టీవ్ జాబ్స్కి మన నీమ్ కరోలి బాబాకు ఉన్న సంబంధం అన్నమాట. అలాగే బాబా
రామ్దాస్ అని ఒక ప్రొఫెసర్ అన్నమాట. ఆయన ఆ ప్రొఫెసర్ వెస్టర్న్ అయితే ఆ ప్రొఫెసరు ఈ మత్తు పదార్థాల పైన చాలా వరకు రీసెర్చ్లు అయితే చేస్తూ ఉండేవాడు. ఎలాంటి రీసెర్చ్లు అంటే ఏ మత్తు పదార్థము ఒక మనిషికి ఇవ్వడం వల్ల ఆయన చేసే అంటే హ్యూమన్స్ చేసే బిహేవియర్లో మార్పులు చూడడం, ఎంత మోతాదులో తీసుకుంటే ఎలాంటి బిహేవియర్ చేస్తున్నారు, ఈ డ్రగ్స్ పైన దీనిపైన ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండేవారు అన్నమాట. అయితే ఒకసారి ఈ రామ్దాస్ అనే ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆయన అప్పటికే ఇస్కాన్లో ఉన్నట్టుగా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్లో ఉంది. అందుకే ఆయన పేరు కూడా రామ్దాస్ గానే ఉంది. సో ఆ ప్రొఫెసరు ఒక్కసారి తిరిగి మన ఇండియా వచ్చినప్పుడు అక్కడ ఈయన కూడా నీమ్ కరోలి బాబాని దర్శించుకున్నారు. అప్పుడు ఆ సమయంలో ఆయన దగ్గర మోస్ట్ పవర్ఫుల్ అయిన ఈ ప్రపంచంలోనే అతిపెద్ద డ్రగ్ అయిన DMT అనే ఒక డ్రగ్ అనేది ఒక 4 పిల్స్ తీసి ఈ నీమ్ కరోలి బాబాకి ఇస్తారు. ఎందుకంటే రామ్దాస్కి తెలుసు ఈయనని చాలామంది పూజిస్తున్నారు, ఈయనకి చాలా శక్తులు ఉన్నాయి, ఈయన మిరాకిల్స్ చేయగలుగుతాడు, ఇక్కడ మాయమై అక్కడ తేలగలుగుతాడు, ఇలాంటి విషయాలు ఎన్నో ఆయన విని ఉన్నాడు. అయితే అప్పుడు ఆయన ట్యాబ్లెట్స్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అప్పుడు రామ్దాస్ 4 పిల్స్ నాకేం సరిపోతాయి, మొత్తం డబ్బనే ఇవ్వు అని చెప్పి మొత్తం బాక్స్ తీసుకొని మన బాబా గారు డ్రగ్స్ అన్నీ వేసేసుకుంటారు. లోపల వేసేసుకున్న తర్వాత ఒక చిన్న స్మైల్